అందరికీ నమస్కారం. ఈరోజు బాపట్ల జిల్లా ఎస్పీ గారి దగ్గర వేముల మల్లికార్జున అని మిత్రుడు ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి వేముల మల్లికార్జున అని మా మిత్రుడు మాకు వ్యాపార పరంగా ఏదో మేము మోసం చేశామని అక్కడ ప్రెస్ మీట్ అవ్వటం వలన చాలా రోజుల తర్వాత నెగిటివ్ ఇదిలో మరి మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. సుమారుగా మరి 6 సంవత్సరాలు దాటి 7వ సంవత్సరం కూడా మరి 7 సంవత్సరాలు దాటి వచ్చింది. 7 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా అంత పాజిటివ్ అదే తప్ప ఎప్పుడు కూడా నెగిటివ్ లేదు. అందుకనే మీడియా మిత్రుల ద్వారా నేను మరి ప్రజలకు తెలియపరచాలనుకున్నాను. 2023న జూలైలో మేము ఒక ఫ్యాక్టరీ, గ్రైనైట్ ఫ్యాక్టరీలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మల్లికార్జున గారి దగ్గర నుంచి. అప్పుడు ఏంటంటే అప్పటికే అతను వేరే వాళ్ళకి అందులో ఒక ఫ్యాక్టరీ అమ్మేసి కొంత అడ్వాన్స్గా తీసుకున్నాడు. తర్వాత అతను అప్పు తీర్చడానికి కొంత బ్యాంకులో కట్టించుకున్నాడు. ఎలక్ట్రికల్ బిల్స్ కట్టడానికి కొంత, ఇది మొత్తం కలిపేసి సుమారుగా 57 లక్షల రూపాయలు ప్రేమరాజు వారి కోడల దగ్గర వాళ్ళ బంధువుల దగ్గర తీసుకొని అగ్రిమెంట్ చేయడం జరిగింది 22. సో ఏదో కారణాల వలన వాళ్ళు ఆ అగ్రిమెంట్ ఫుల్ఫిల్ కాక వాళ్ళకి రిజిస్టర్ చేయకుండా అది వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో అప్పటికే నేను వాళ్ళకున్న 2 ఫ్యాక్టరీల్లో ఒక ఫ్యాక్టరీ లీజుకి చేస్తా ఉన్నాడు. మా సన్ లీజుకి చేస్తా ఉంటే ఈ ఇష్యూ మరి నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చేసేసి నేను వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదిరితే, ఎందుకంటే అప్పటికే మరి అతనికి చేయకుండా అప్పటికే సుమారుగా 50-60 లక్షల రూపాయలు అతను, ఇంకొక పార్ట్నరు నాగేశ్వరరావు అని ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసేసి సుమారుగా 50-60 లక్షలు అప్పటికే తీసుకున్నారు. అతనికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఏదో గొడవ పడుతుంటే, నేను ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ లీజుకి చేస్తున్నాను కదా, సరే 2 ఫ్యాక్టరీలు ఇచ్చినట్టయితే నేను తీసుకుంటానని మా సన్ తెలియపరచడం జరిగింది. దానికి అంగీకరించేసేసి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంకో ఫ్యాక్టరీ లీజుకి చేస్తున్నాను కదా, దానికి అంగీకరించేసేసి ఒక రేటు కుదిరించుకొని, ఒక రేటు సుమారుగా మరి 2,40,00,000 రూపాయలకి కుదిరించుకొని అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. ఈ అగ్రిమెంట్ చేసుకునే సమక్షంలో సుమారుగా 5 మంది పెద్ద మనుషులు అతనే తీసుకొచ్చారు. మార్టూరు నుంచి తీసుకొచ్చారు. సుమారుగా మంచి సుహృద్భావ వాతావరణంలో అందరూ కలిసేసి అప్పటి వరకు వ్యాపార లావాదేవీలన్నీ కూడా చూసుకొని ఒక అగ్రిమెంట్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ లాగా ఆన్ పేపర్ తయారు చేశారు. తయారు చేసిన క్రమంలో దాంట్లో అతను ఏంటంటే, అతనికి ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే, ఒకవేళ ఇది 2,40,00,000 తక్కువనే భావించినట్టయితే, ఎందుకంటే అప్పటికి నాకు కొంత డబ్బులు ఇవ్వాలి, అంటే ఒకవేళ భావించినట్టయితే అది నువ్వు 3 కోట్లకు అమ్ముకో, 5 కోట్లకు అమ్ముకో, మా డబ్బులు మాకు డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అన్న చేయాలి, లేకపోతే డిసెంబర్ తర్వాత అయితే నువ్వు ఎవరికి అమ్ముకున్నా కానీ మాకు ₹2 ఇంట్రెస్ట్ కట్టివ్వాలి అనేది మా అగ్రిమెంట్ చేసుకున్నాం. సో డిసెంబర్ తర్వాత అతను అసలు
కనపడకుండా తిరుగుతూ ఉన్నాడు. ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే ఒకరోజు అతని గురించి ఎంక్వైరీ చేస్తే ఈ ప్రాపర్టీస్ అప్పటికే ఒక వెంకట్ అమెరికాలో ఉంటాడు. ఇతని దగ్గర సుమారుగా ₹1,00,00,000 చిల్లర ఈ ఫ్యాక్టరీలు అమ్ముతానని ₹1,00,00,000 చిల్లర వెంకట దగ్గర తీసుకున్నాడు. తర్వాత గొర్రె శ్రీనివాస్ అనే అతని దగ్గర మరి తాకట్టు పెట్టి తీసుకున్నాడు. మోహన్ రెడ్డి అనే దగ్గర మరి తాకట్టు పెట్టి ఒక దీనిలో ఉన్నదాన్ని తాకట్టు పెట్టి మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్నాడు, గొర్రె శ్రీనివాస్ దగ్గర తీసుకున్నాడు. సంతమావులూరులో పెద్ద వెంకటరెడ్డి అని పెద్ద మనిషి ఉన్నారు, ఆయనకి దగ్గర కూడా ఒక 40 సెంట్లు చేసేసి తీసుకోవటం జరిగింది. వీటన్నిటిని ఎవరికి తెలియకుండా వాళ్ళకి నీకు చేస్తానని అంటూ, సో ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్ జూన్ నెలలో నేరుగా ఫ్యాక్టరీ మీదకి వెళ్ళేసేసి దొమ్మి చేసేసి అక్కడున్న మేనేజర్ని వాళ్ళని బంధించేసి అక్కడున్న వస్తువుల్ని తర్వాత అవన్నీ కూడా వైర్లు గీర్లు అన్నీ కూడా మోసుకుని పోయినవన్నీ కూడా ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళడం జరిగింది. ఇది ఆ రోజే కంప్లైంట్ ఇచ్చాము సంతమావులూరు పోలీస్ స్టేషన్లో, రికార్డెడ్ కంప్లైంట్ ఇచ్చాము. దాని మీద ఏ నిర్ణయం తీసుకోకపోతే తర్వాత గ్రీవెన్సెస్లో కూడా బాపట్ల గ్రీవెన్సెస్లో కూడా ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే అతన్ని మరి ఇంటెన్షన్ ఏంటంటే అమెరికా వాళ్ళకి చేస్తామంటున్నాడు, నాకు చేస్తామంటున్నాడు, వాళ్ళందరూ అప్పులు తీరుస్తూ అంటాడు, తీర్చానంటాడు, రకరకాలుగా చెప్తుంటే నేను ఏదైతే ఉంది మాకు అక్కర్లేదు, మా డబ్బులు మాకు ఇస్తే చాలు, మా డబ్బులు మాకు ఇచ్చేస్తే చాలు అని అమెరికా అతను నాకు రిజిస్ట్రేషన్ చేస్తే మిగతా డబ్బులన్నీ ఇస్తానని జరుగుతుంది. ఇది సంతమావులూరు పోలీస్ స్టేషన్లో సిఐ నరసింహారావు గారు ఒకసారి విచారించారు. తర్వాత సిఐ వెంకటరావు గారు సంతమావులూరు సిఐలు ఆయన ఒకసారి విచారించేసేసి వాళ్ళ సమక్షంలో సరే వాళ్ళిద్దరు తీసుకోవటానికి ఇతను ఇవ్వటానికి అమెరికా అతను తీసుకోవటానికి ఒప్పందం కుదిరింది. ఇంక నేను పక్కకు తొలిగాను. కానీ వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళకు కూడా ఏదో మాయమాటలు చెప్పి తిరుగుతూ ఉండి ఆల్ ఆఫ్ సడన్ అక్కడి నుంచి ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయించేసేసి ఎవరు చేయించినా సాధారణంగా ఏంటి ఫస్ట్ పోలీసులను అడుగుతారు ఏంటి, ఎందుకంటే నేను ఒక స్థాయిలో ఉన్నాను కదా, నేను స్థాయిలో ఉండేసరికి సింపుల్గా ఎవరు కూడా తీసారు. టక్కున ఆ పోలీసులు ఏంటి ఇంత అన్యాయం జరిగిందంట ఏంటని అనేసరికి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా రికార్డెడ్గా ఇదిగో ఫస్ట్ ప్రేమరాజు అనే అతనికి చేసిన అగ్రిమెంటు ₹1,40,00,000కి, తర్వాత మా బాబుకి చేసిన అగ్రిమెంటు ఇది ₹2,40,00,000కి, మా బాబు నేను పట్టాపురంలో మా బాబు ఇచ్చిన కంప్లైంట్, తర్వాత అక్కడ సంతమావులూరులో పుట్టిన దానికి ఇచ్చిన ఇది, తర్వాత అన్నిటికంటే గౌరవం ఏంటంటే మాకు తెలియంది శ్రీరామ్ చిట్స్లో ఇప్పటికి కూడా 50 లక్షల అప్పు ఉంది. ఇవన్నీ చూసేసుకుంటే అతనికి ఆల్రెడీ అది సుమారుగా 3 కోట్లు దాటిపోయింది. అతను ఏ విధంగా కూడా జస్టిఫికేషన్ చేయలేక తప్పించుకు తిరుగుతూ 4 నెలల నుంచి 3 నెలల నుంచి పట్టాపురం పోలీసులు ఎంత ఫోన్ చేసినా కానీ మహారాష్ట్రలో ఉన్నాను, అక్కడున్నాను, ఇక్కడున్నాను తప్పించుకుంటూ ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా ఇక్కడికి వెళ్ళి బాపట్ల కలెక్టరేట్ కన్నా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళేసేసి ఈ విధంగా బేస్లెస్ చేసేసి మేమేదో మోసం చేశాము అని అక్కడ చెప్పడం అనేది నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను అన్నమాట. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ పిల్లలకి కాలేజీ ఫీజులు కానీ, హాస్పిటల్స్ కానీ, తర్వాత ఏ నీడ్ వచ్చినా కాలేజీ సీట్లు ఇప్పించడం, హాస్పిటల్స్ అన్నీ ఇంట్లో పిల్లగాడిలాగా చూసేసి చేశాము. సరే ఇవన్నీ కూడా ఆఫ్ ది రికార్డు. ఇలాంటి వ్యక్తి ఒక్కసారి నన్ను దుర్మార్గుడు చిత్రీకరించాలని బాపట్ల వెళ్ళటం అనేది చాలా బాధగా ఉంది.
పైగా అతను ఇవన్నీ కూడా రికార్డెడ్. ఇప్పుడు నా మీద చేసిన ఎలిగేషన్ ఒక్కటి నిరూపించినా కానీ ఓకే, నా మీద చేసిన ఎలిగేషన్ ఏదైనా ఒక్కటి నిరూపించినా కానీ ఓకే. కానీ అతని మీద నేను ఏదైతే చేశానో వాటన్నిటికీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఎందుకంటే లక్షలు తీసేసుకొని ఈరోజు కూడా పాపం ఎక్కడో అమెరికాలో ఉన్నాడు అతను. మరి అతను చెప్పడం 1 కోటి పైన అన్నాడు. ఇది 1 కోటి రూపాయల వరకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మేము ఇచ్చింది కూడా, ప్రేమరాజు అనే అతనికి మేము ఇచ్చింది కూడా ఆన్లైన్లోనే ఇచ్చాం. తర్వాత ఇంకొక పార్ట్నర్కి ఇచ్చాం. ఈరోజు కూడా ఇంకొక పార్ట్నర్ ఉండు, ఆ పార్ట్నర్కి మేము ఇచ్చామా లేదా, ఈ డబ్బులు మేము ఇవ్వకపోతే వాళ్ళు ఇచ్చామని చెప్పరు కదా. ఆన్లైన్ ఇచ్చిన ఎక్కడికి పోవు కదా. బ్యాంకు లోన్ తీర్చారు. బ్యాంకు లోన్ కట్టడం అంటే నేను కట్టానంటే నేను కట్టినట్టు ఉంటుంది, ఇంకోళ్ళు కడితే ఇంకోళ్ళు కట్టినట్టు ఉంటుంది. కరెంటు బిల్లు ఎవరు కడితే వాళ్ళు కట్టినట్టే ఉంటుంది. అదంతా ఇదైపోయింది. ఇవన్నీ డబ్బులు కాదా, నా చేతికి డబ్బులు రాలేదు, నా దగ్గర డబ్బులు రాలేదని ఒక భ్రమ పెట్టేసేసి. ఎందుకంటే సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు మోసం చేశాడంటే దానికి పొలవలుగా మాట్లాడుతుంటారు. ఒక పోలీస్ ఆఫీసరు మోసం చేశాడంటే దాని నేను మాట్లాడేదానికి ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నేను చూపిస్తున్నాను. కానీ అతను చెప్పేదానికి ఎక్కడన్నా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్న తీసుకొచ్చినట్టయితే ఇప్పటికి కూడా ఐదుగురు పెద్ద మనుషులు ఉన్నారు. నలుగురు అతను తెచ్చిన పెద్ద మనుషులు ఉన్నారు. ఆ పెద్ద మనుషుల్ని 2-3 సార్లు సిఐ సంతమావులూరు పిలిపించేసేసి ఏంటి అని అంటే వాళ్ళు చెప్పారు, క్లియర్గా చెప్పారు, మేము ఇట్లా వెళ్ళాము, మేము చేశాము, మా సమక్షంలో జరిగింది, వాళ్ళన్నీ లెక్కలు చూసేసుకున్నారు అని ఆ పెద్ద మనుషులు చెప్పడం. ఎవరు పెద్ద మనుషులు చెప్తే వాళ్ళని తీసి పక్కన పెట్టేసేసే గుణం ఉన్న వ్యక్తి ఈ రోజున మరి బేస్లెస్గా నన్ను మొట్టమొదటిసారి 7 సంవత్సరాల్లో నేను ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదట నాకు నెగిటివ్ ఎలిగేషన్ అనేది వచ్చింది. ఇది నేను ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ రూపంలో ఇస్తున్నాను. ఎందుకంటే కంప్లైంట్ రూపంలో ఇవ్వకపోతే ఇలాంటి ఇంకా ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కంప్లైంట్ రూపంలో ఇస్తున్నాను. ఈ రోజున మీ ద్వారా, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, మామూలుగా అయితే నెగ్లెక్ట్ చేయొచ్చు, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్గా మంచి 37 ఏళ్ళు సర్వీస్ చేశాను కాబట్టి మీ ద్వారా ప్రజలకి ఎక్కడ కూడా చెడుగా భావించకూడదనే ఉద్దేశంతో ఈ రోజున మీడియా మిత్రులందరూ కూడా నేను ఆహ్వానించడం జరిగింది. ఇది అతను వెనకాల అతను వెనకాల ఒక 15 మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎవరు ఇది చేశారు అనేది కూడా ఆ ఫోటోలో ఉన్నాయి. మరి విచారించినట్టయితే తెలిస్తే ఏమి తప్పు చేయకపోతే ఊరు వదిలిపెట్టి తిరిగిపోవాల్సినంత అవసరం లేదు. అతని పని అతను చేసుకున్నాం, మా పని మేము చేసుకున్నాం. ఈరోజు కూడా చట్టపరంగా తప్ప మేము ఎక్కడ కూడా ఆశించలేదు. ప్రతిదీ కూడా చట్టపరంగానే వెళ్తున్నాము. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా చట్టపరమే, మరి బ్యాంకును అప్రోచ్ అయినా చట్టపరమే, కోర్టుకి వెళ్ళాలనుకున్నా కానీ చట్టపరమే తప్ప మేము ఆఫ్ ది రికార్డు లేకపోతే చట్టాన్ని మా చేతిలో తీసుకోవాలని ఎప్పుడూ నేను అనుకోలేదు. మరి మీ ద్వారా ప్రజలకి ఈ విషయం తెలియాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మాజీ డిఐజీ యేసురత్నం, ఎమ్మెల్సీగా కొనసాగుతున్న యేసురత్నం మోసపోయాడా లేకపోతే మోసం చేస్తారా? 2 విషయాల్లో ఏదో మోసపోయానని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాను. నేను మోసపోయాను అని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంట్లో తెచ్చుకొని కొడుకులాగా పెట్టుకొని ఎందుకంటే పరిచయం అనే విధానం అదనమాట. అతను పరిచయం అయింది ఎట్లంటే, ఒక చోట నుంచి వస్తుంటే మా ఊరు చర్చి కడుతుంటే అక్కడ ఆగేసేసి ఆ చర్చి కావాల్సిన గ్రైనైట్ నేను ఇస్తాను అని అన్నాడు. అంటే ఎంత ఉదార స్వభావం అని ఆ రోజున నేను ట్రాప్ అయిపోయాను. ట్రాప్ అంటే మామూలుగా ఇది చెప్పొచ్చో లేదు. ఒక చోట నుంచి వస్తూ మా ఊర్లో భోజనానికి ఆగాము. అక్కడ చర్చి కన్స్ట్రక్షన్ నేను చేయిస్తుంటే అతను వాలంటరీగా నా క్వారీ నుంచి గ్రైనైట్ తెప్పించి నేను ఇస్తానన్నాడు. అదొక 20,000 30,000. అరే ఇంత ఉదార స్వభావం ఉందని అప్పటి నుంచి అతను
అతని పిల్లలు హాస్టల్లో చేర్పించినా నేనే, హాస్పిటల్లో చేర్పించినా నేనే. బెంగళూరులో 4 లక్షల రూపాయలు ఫీజు కట్టాలని, సాయంత్రం 4 కట్టాలని అంటే నేను ఒక గంటలో 4 లక్షలు తయారు చేసి ఇచ్చింది. ఒప్పుకుంటాడు, అతను కూడా ఒప్పుకుంటాడు, అతను ఒప్పుకుంటాడు. మరి ఇవన్నీ చేసి మరి ఇంట్లో ఇది చేసిన అతను ఎందుకు అట్లా తయారయ్యాడో తెలియదు. ఒకరికి తెలియదు. తెలిస్తే ఇప్పుడు వాళ్ళు కూడా, ఈ అమెరికా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫ్యాక్టరీ దగ్గర నా నెంబరు, నా వివరాలు చెప్పేసరికి నాకు ఫోన్ చేశారు. చెప్పాను నేను. కరెక్ట్. ఇప్పుడు అదే 7 కోట్ల రూపాయల ఆస్తిని నేను 2.5 లక్షల కోట్లకి కొట్టేయాలని అది అనమాట. దాని మీద క్లియర్ అగ్రిమెంట్లో క్లియర్గా రాసామన్నమాట. ఈ ఆస్తిని ఎప్పుడైనా సరే డిసెంబర్ లోపల, 3 నెలలు కాదు, జనరల్గా ఏంటి అగ్రిమెంట్ 2 నెలలు అట్లా ఇస్తారు టైం. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, 5 నెలలు టైం తీసుకో, డిసెంబర్ వరకు నువ్వు అమ్మేసుకో. ఒకవేళ ఇన్ కేసు అమ్మకపోతే నేను నేను ఏదైతే 2,40,00,000కి మేము తీసుకుంటామన్నాను అది అగ్రిమెంట్. అడ్వాన్సే, అగ్రిమెంటే ఇది. ఇది ఒక ఫ్యాక్టరీలో 1 ఎకరం, 1 ఎకరం, 1 ఎకరం ఒక ఫ్యాక్టరీ, ఇంకొక 1.5 ఎకరం, 1 ఎకరం ఒక పార్టీ, ఇంకొక విడి స్థలం ఒక 50 అనమాట. ఇది 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 2 ఫ్యాక్టరీలు 2,40,00,000కి. ఒకవేళ నీకు ఎక్కువ వస్తే ఈ పెద్ద మనుషుల సమక్షంలో రాసింది, నీవు అమ్ముకొని, నువ్వు 3 కోట్లు అమ్ముకుంటావా, 5 కోట్లు అమ్ముకుంటావా, అమ్ముకొని నాకు ఇవ్వాల్సిన 67 లక్షలు ఏదైతే ఉందో అప్పటికే, ఇంకా తర్వాత కూడా కొద్దిగా పార్ట్నర్స్కి ఇచ్చాను, ఆ తర్వాత నాకు ఇవ్వాల్సిన 67 లక్షలకి ఆ రోజుకి 2 రూపాయలు వడ్డీ చొప్పున కట్టి ఇచ్చేటట్టుగా అగ్రిమెంట్ రాసుకుని. ఇట్ ఈస్ వెరీ క్లియర్. 70 లక్షలు చిల్లర ఇచ్చాను, 75 లక్షలు ఇచ్చాను. అతనికైతేనేమో, అతని పార్ట్నర్స్కి అయితే, అతనికంటే ఇప్పుడు ఎవరికైతే ఫస్ట్ అగ్రిమెంట్ చేశాడో వాళ్ళు పాపం నేను ఇరుక్కుపోయినాను, వాళ్ళకి ఇచ్చేసాను. సో ఏదైతే ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ రోజు వచ్చేసేసి అక్కడ ప్రత్యక్షం. రాజకీయంగా దెబ్బతీయడానికి లేకపోతే నేను అలా అనుకోను. రాజకీయంగా నన్ను దెబ్బతీస్తారులే కానీ నేను అలా అనుకోవట్లేదు. కాకపోతే చిన్న తప్పుడు ఆలోచన ఏంటంటే, నేను వైసీపీ ఎమ్మెల్సీని, ఇప్పుడు నేను ఏది చేసిన, ఎందుకంటే గవర్నమెంట్ మారిన 15 ఇమ్మీడియట్గా వితిన్ ఫ్యూ డేస్లో అతను పోయేసేసి ఫ్యాక్టరీ మీద అటాక్ చేయటం, దాని అర్థం ఏంది, నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి ఏం చేయలేడు అని. తర్వాత రవి గారి, మన మైనింగ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవి గారి దగ్గరికి వెళ్ళారు. తర్వాత కొల్లు రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళాడు. నాకు తెలిసేసేసి ఫైనల్గా సీఎంఓలో కూడా కంప్లైంట్ ఇచ్చాడు. వీటన్నిటిలో ఎవరు చేసినా కానీ ఎంక్వైరీ చేసే కదా యాక్షన్ తీసుకునేది. ఎవరు చూసేస్తే ప్రతి దాంట్లో కూడా ఎక్కడ కూడా నా మిస్టేక్ లేదు, అంత డాక్యుమెంట్ ఎవిడెన్స్. పైగా ఎవరైనా సరే డబ్బులు ఆన్లైన్లో పోయిన తర్వాత నువ్వు సమాధానం చెప్పాలి. ఆ రోజు ఇన్స్పెక్టర్ కూడా అన్నాడు, నువ్వు తీసుకోలేదు అంటే కాదు, నీకు పంపించాను, నాకు పంపించలేదు కదంటే ఇంకోటి పంపించవచ్చు. నేను 10 లక్షల రూపాయలు ఎవరో రఫీకి పంపించాను అంట. రఫీకి నాకున్న సంబంధం ఏంది? ఏదో ఒకటి ఉండాలి, రఫీ చెప్పాలి కదా. రఫీ ఇదిగో నా 10 లక్షలు వేరే అప్పుండి ఇచ్చాడు. అమెరికాలో ఉన్నోడికి రఫీకి ఏం ఫ్రెండ్ ఉంటుంది? ఇవన్నీ కూడా తప్పించుకోలేని, ఇదంతా ఎవిడెన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని కోర్టులు గీట్లు పోకుండా చాలా కాలం వెయిట్ చేశాను.
వెయిట్ చేసేసి ఇతను తప్పించుకొని తిరుగుతున్నాడని ఇది కాదు అని చెప్పేసేసి ఎందుకంటే పాపం ఇంకొక అతనికి కొద్దిగా ఎవరైతే ఫస్ట్ అగ్రిమెంట్ తీసుకున్నారో వాళ్ళైతే సపోజ్ వాళ్ళకి ఇంకా కూడా ఒక 10-15 లక్షలు ఇవ్వాలి. వాళ్ళు చాలా తొందరపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడు నాకు మేబీ నాకు ఒక 50 లక్షలు అట్లా ఇబ్బంది పడుతున్నా కానీ నాకు అనిపించలేదు. కానీ వాళ్ళు ఒక 20 లక్షలు అయినా కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు అనిపించేసి నేను కేసు పెట్టాను. వీళ్ళందరూ కలిసేసి నన్ను మోసం చేసి ఇట్లా చేశారని పట్టాపురంలో పెట్టాము. నేను మీన్స్ మా సన్. సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అక్కడి నుంచి వచ్చేసేసి అట్లా ఇచ్చాడు. పట్టాపురంలో 4 months ఎఫ్ఐఆర్ 75/25 డేటెడ్ 11/25 ఫిబ్రవరి 11/2లో ఇది 24 జూన్లో 9 అది మా మేనేజర్ పెట్టారు, ఇది మా సన్ పెట్టాడు. సార్ ఇప్పుడు 37 సంవత్సరాల పోలీస్ అనుభవం ఉన్న మీరు ఎంత నేను అందుకే బయటకు చెప్పుకోవట్లా నేను అందుకే బయటకు చెప్పుకోవట్లే. ఒక విధంగా చెప్పాలంటే మరి అనకూడదు, కానీ అంత చిన్నవాడి చేతుల్లో నేను మోసపోయాను అంటారని అని నేను చెప్పుకోవట్లా. చాలా సెటిల్ చేశాను. మీ ఇద్దరికి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను సెటిల్ చేశాను. నాకు ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? నేను అదర్ దాన్ పోలీస్ ఎక్కడికి వెళ్ళాలి. వాళ్ళు నేను పోతే కూడా వాళ్ళకి ఎంబ్రాసింగ్ ఉంటుంది కదా. బట్ చట్టం దగ్గర డిఐజీ లేదు, మినిస్టర్ లేదు, ఎవరైనా ఈక్వల్ కదా. అయితే చట్టం ప్రకారం పోయి నా ఎవిడెన్స్ నేను ఇచ్చేసి వచ్చాను. వాళ్ళు ఆలోచించారు. లేదు కంప్లైంట్ కూడా కాదు ఇది. యాక్చువల్గా గ్రీవెన్స్లో అక్కడ కంప్లైంట్ ఇచ్చాడని నేను ప్రశ్న పిలవలేదు. ఇంకోటి కూడా కంప్లైంట్ ఇచ్చాడని ప్రశ్న పిలవలేదు. ఈ వార్త బయటకు పోతే నేను మీతో మాట్లాడుతున్నా టీవీ5లో వచ్చేసింది. టీవీ5లో వచ్చేసిందంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది కదా. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనం తీసుకుంటే రాదు కదా. అందుకని దానికి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నార్మల్గా అయితే ఏంటంటే కొంచెం ఈ ఒక్క పూట కళ్ళు మూసుకుంటే రేపటికి ఏముండదు అనేది. కానీ ఏంటంటే ఇది ఆల్రెడీ రికార్డెడ్గా కేసులు నడుస్తున్నాయి. ఇదిగో ఇంతమందికి అప్పులు ఇవ్వాలి, ఇంతమంది దగ్గర డబ్బులు తీసేసుకున్నారు, మరి వీళ్ళందరినీ కాదని ఎవరికి వాళ్ళకే ఇది చేసేస్తే అతని ఇంటెన్షన్ ఏంటంటే నేను బెదిరితే ఇంకెవడు అడిగేవాళ్ళు లేదు అనేది. నేనేమంటానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టపరంగా అతని దగ్గర అది వసూలు చేయాలి, చట్టపరంగా వసూలు చేయాలి. అది